రాబోయి చందమామ. రండి భరత్ గారు. రమ్మంటున్నారు కదా, రండి. చంద్రిక గారు, ఆ తాళివ్వండి. ఎవ్వరికి ఇవ్వని ఇది ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు. దేవతా తరలిపో వదలలేక వదలలేక గుండె రాయి చేసుకుని ఎవ్వరు యువని వీడుకోలు. ఇది కనని వినని సంఘటన, అపూర్వ సంఘటన. ఇది ఎవ్వరికి యువని వీడుకోలు. ఇది ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు. తీసుకోండి. ప్లీజ్ తీసుకోమంటున్నాను కదా, తీసుకోండి. తనకి కట్టండి. మీ భార్య తన చేతులతో తాళిచ్చింది కదండి. ఇంత దూరం వచ్చాక ఇంకా ఆలోచన ఎందుకు? కట్టండి. కట్టండి భరత్ గారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమండి. తీరని కోరికతో చనిపోతే నా ఫ్రెండ్ ఆత్మకి శాంతి ఉండదనే ఒకే ఒక్క కారణంతో మిమ్మల్ని సాయం అడిగాను. మీరు పెద్ద మనసుతో ఒప్పుకున్నారు. మీలాంటి మంచి మనిషికి భార్య అనిపించుకునే అదృష్టం తనకిస్తున్నారు. మీ భార్యగా దాని స్థానం ఈ లోకంలో కొన్ని క్షణాలే. కానీ ఆ సంతృప్తి దానికి శాశ్వతంగా మిగిలిపోతుంది. తను ఇష్టపడిన వ్యక్తితో తాళి కట్టించుకొని మీ చేతుల్లో సుమంగళిగా కన్ను మూసిందనే ఆనందం తన ఆత్మకి మిగిలిపోతుంది. కట్టండి భరత్ గారు, కట్టండి. మనసులో నాకెలాగూ స్థానం లేదు. కనీసం ఇప్పుడైనా బలవంతంగానైనా ఒక్క చిరునవ్వు నవ్వచ్చు కదా. నా వెంటపడి ప్రేమించానని పెళ్లి చేసుకోమని వేధించావు. పెళ్ళైన వాణ్ణి అని చెప్పినా వినకుండా ఎన్నో పిచ్చి ప్రయత్నాలు చేసి చివరికి ఈ పరిస్థితికి వచ్చావు. నువ్వెన్ని మోసాలు చేసినా, మమ్మల్ని ఎన్ని కష్టాలు పెట్టినా
చంద్రిక నీ మీద జాలిపడింది. నీ ప్రాణాలు నిలబెట్టాలని పోరాడింది. చివరికి సుమంగళిగా కన్ను మూయాలనే నీ కోరిక నెరవేర్చాలని నాకు ఇష్టం లేకపోయినా నీకోసం నన్నే కన్ఫ్యూజ్ చేసి ఈ తాళి కట్టిస్తోంది. ఈ తాళి చంద్రిక చెప్పింది కాబట్టి నీ మీద జాలితో కడుతున్నానే తప్ప నీ మీద ప్రేమతో కాదు. నీ ఆత్మ సంతృప్తి కోసం నేను చేస్తున్న ఆఖరి ప్రయత్నం. నాది నాదన్నదేది నీతో రాలేను అంది. రాసుందిలే ముందే సమయం తెలిసున్నదే తప్పదని పయనం. నీ ఇల్లు కొన్నాళ్ళు దేహము విడిచెళ్ళిపోతుంది నీ ప్రాణము. కను తెరిచి మూసేటి ఆటే కదా కన్నీరుగా జారిపోయే కదా. ఒకసారి పుట్టి ఒకసారి గిట్టి తెంచేసుకోవాలి బంధము. బ్రతుకంటే ఎట్టి మిగిలేది మట్టి చావన్నది జన్మకే అందము. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు. మాకు పర్మిషన్ ఇచ్చారు. నా ఫ్రెండ్కి పెళ్ళైపోయిందండి. ఇక తను తృప్తిగా కన్ను మూస్తుంది. రుద్ర, ఇప్పుడు నువ్వు భరత్ గారికి భార్యవి. తను కట్టిన తాళి నీ గుండెల మీద ఉంది. సంతృప్తితో వెళ్ళిపో. డాక్టర్, ఆ వెంటిలేటర్ని తొలగించండి. ప్రాణానికి సెలవేనా నీ ప్రేమ ఈ జన్మకి ఓ గురుతేనా.